everyone, my name is Likita. Welcome back to our channel. Welcome back to one more informative video. So చాలా మంది నాకైతే ఫార్మడీ ఫస్ట్ ఇయర్ బుక్స్ అండ్ సబ్జెక్ట్స్ కోసం అడిగారు. సో నేనైతే ఈ వీడియోలో వాటి గురించి చెప్పబోతున్నా. అండ్ నేను ఆల్రెడీ బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అండ్ బుక్స్ గురించి వీడియో చేశాను. బేసికల్లీ బీఫార్మసీ అండ్ ఫార్మడీ స్టూడెంట్స్ కి ఫస్ట్ ఇయర్ మాక్సిమం సేమ్ సబ్జెక్ట్సే ఉంటాయి, 1 or 2 వ్యారీ అవుతూ ఉంటుంది. అండ్ నేనైతే సబ్జెక్ట్స్ కోసం ఈ వీడియోలో చెప్తాను. అండ్ బుక్స్ కోసం నేను ప్రీవియస్ గా ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది బీఫార్మసీకి ఫార్మడీ స్టూడెంట్స్ కి ఎవరికైనా సేమ్ బుక్స్ అవే ఉంటాయి. సో మీరు ఆ వీడియోని రిఫర్ చేయండి బుక్స్ కోసం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫార్మడీలో మనకైతే ఫస్ట్ ఇయర్ లో బేసిక్ గా 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ, ఫార్మస్యూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మస్యూటికల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మస్యూటిక్స్ అండ్ దాంతో పాటు బయోకెమిస్ట్రీ అండ్ రెమిడియల్ మ్యాథ్స్ ఆర్ బయాలజీ. అండ్ బీఫార్మసీ వాళ్ళకి కూడా మాక్సిమం ఈ సబ్జెక్ట్సే ఉంటాయి. 1 or 2 లైక్ వాళ్ళకి వేరే సెమ్ లో ఉంటాయి, వీళ్ళకి ఈ సెమిస్టర్ లో ఉంటాయి. అండ్ ఇప్పుడైతే మనం ఒక్కొక్క సబ్జెక్ట్ కోసం బ్రీఫ్ గా చూసుకుందాం. అండ్ అందులో ఫస్ట్ ది హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ. సింపుల్ గా ఎనాటమీ అంటే బాడీ యొక్క స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవడం. అండ్ ఫిజియాలజీ అంటే మన బాడీ యొక్క ఫంక్షన్స్ అండ్ అది ఎలా వర్క్ చేస్తుంది అని తెలుసుకోవడం. అండ్ ఇది రెండు కలిపితే హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ. అండ్ ఈ సబ్జెక్ట్ మీరు కానీ ఇంటర్ లో బైపీసీ తీసి ఉంటే మీకు చాలా ఈజీగా ఉంటది. బికాజ్ మనం ఇంటర్ లో ఏం చదువుతాము మాక్సిమం అదే ఇక్కడ ఉంటది. డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి, వాటి యొక్క ఫంక్షన్స్ ఉంటాయి, లైక్ ఎక్స్క్రిటరీ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, అన్ని సిస్టమ్స్ కూడా మనకైతే దీనిలో ఉంటుంది. అండ్ దీనికైతే మీరు రిఫర్ చేయాల్సిన టెక్స్ట్ బుక్స్ కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఒకసారి వెళ్ళి అది చూడండి. అండ్ నార్మల్ గా అయితే రాసన్ విల్సన్ అండ్ టోరా ఈ 2 బుక్స్ చదివితే చాలు. అండ్ సెకండ్ సబ్జెక్ట్ ఫార్మస్యూటికల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఫార్మస్యూటికల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ కాకుండా లైక్ డిఫరెంట్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, లైక్ కార్బన్, హైడ్రోజన్ యూజ్ చేయకుండా ఆ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ని మనం ఎలా యూజ్ చేస్తాం, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేవి మనం దీనిలో తెలుసుకుంటాం. అండ్ దాంతో పాటు టైట్రేషన్స్ ఉంటాయి. మనం ఇంటర్ లో 1 or 2 టైట్రేషన్స్ చేసి ఉంటాం, బట్ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్ గురించి నేర్చుకుంటాం. అండ్ దాంతో పాటు లిమిట్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ వాటితో పాటు డెంటల్ ప్రొడక్ట్స్ కోసం చదువుతాం అండ్ రేడియో ఫార్మస్యూటికల్స్, ఇలా కొన్ని టాపిక్స్ అయితే ఉంటుంది. అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు మెయిన్ గా రిఫర్ చేయాల్సిన టెక్స్ట్ బుక్ చత్వాల్ అని ఉంటుంది. ఇదైతే చాలా బేసిక్ గా ఉంటుంది, రిఫర్ చేయడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. థర్డ్ సబ్జెక్ట్ ఫార్మస్యూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. చాలా మంది టఫ్ గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ ఇది, బట్ మీరు కానీ ప్రాపర్ గా నేర్చుకుంటే ఈ సబ్జెక్ట్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా అర్థమైపోతుంది. అండ్ మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే బేసిక్ గా అందరికీ తెలిసిందే, స్ట్రక్చర్, మెకానిజం ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి నేర్చుకుంటాం. అండ్ దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ కూడా నేర్చుకుంటాం, లైక్ E1, E2 రియాక్షన్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్, SN1, SN2, మార్కోనికాఫ్, యాంటీ మార్కోనికాఫ్ రూల్స్ అని ఇలా చాలా చదువుతూ ఉంటాము. అండ్ నేమ్ రియాక్షన్స్ కూడా నేర్చుకుంటాం. చాలా బాగుంటది ఈ సబ్జెక్ట్ అయితే. అండ్ దీనికోసం మీరు రిఫర్ చేయాల్సింది బాల్ అండ్ బాల్ అని ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది. అండ్ దాంతో పాటు మార్సన్ అండ్ బాయిండ్ అని ఉంటుంది. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి టెక్స్ట్ బుక్ ని రిఫరెన్స్ గా తీసుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే మీకు ఫైనల్ గా చాలా ఈజీగా ఉంటుంది. ఫోర్త్ సబ్జెక్ట్ బయోకెమిస్ట్రీ. బయోకెమిస్ట్రీ అంటే నార్మల్ గా కొన్ని కెమికల్ ప్రాసెసెస్ ఉంటాయి కదా, అవి లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఎలా జరుగుతాయి అన్నది తెలుసుకోవడాన్ని బయోకెమిస్ట్రీ అంటారు. అండ్ దీనిలో అయితే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ గురించి చదువుకుంటాం, లైక్ ఎంజైమ్స్ గురించి నేర్చుకుంటాం. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయి, లైక్ క్రెబ్స్ సైకిల్ ఉంటుంది, HMP షంట్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ గురించి నేర్చుకుంటాం. చాలా మేజర్ టాపిక్ ఇది. అండ్ దాంతో పాటు ఇంకా చాలా టైప్స్ ఆఫ్ మెటబాలిక్ పాత్వేస్, వాటి గురించి నేర్చుకుంటాం. ఈ సబ్జెక్ట్ కొంచెం ఛాలెంజింగ్ అని చెప్పొచ్చు, బట్ మీరు కానీ ప్రాపర్ గా నేర్చుకోవాలి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఈ సబ్జెక్ట్ కి మీరైతే రిఫర్ చేయాల్సింది యు సత్యనారాయణ అనే ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఇదైతే మేజర్ గా సరిపోతుంది. అండ్ దీనికి తగ్గట్టు మీరు నోట్స్ రాసుకుంటే మీకు ఎగ్జామ్ టైంలో ఈజీగా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ సబ్జెక్ట్ ఫిజికల్ ఫార్మస్యూటిక్స్. అండ్ ఫార్మస్యూటిక్స్ అంటే మనకి చాలా న్యూ టాపిక్ అన్నమాట, న్యూ సబ్జెక్ట్. ముందెప్పుడు మనం ఈ సబ్జెక్ట్ గురించి కొంచెం కూడా టచ్ చేసి ఉండము. లైక్ మనం ఎనాటమీ అండ్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇవన్నీ మన ఇంటర్ ఆర్ స్కూల్ లైఫ్ లో చదివే ఉంటాము.
బట్ ఫార్మస్యూటిక్స్ అనేది న్యూ సబ్జెక్ట్ అన్నమాట మనకి. సో ఫార్మస్యూటిక్స్ లో మనం ప్రిస్క్రిప్షన్ గురించి నేర్చుకుంటాం. ప్రిస్క్రిప్షన్ అంటే మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు డాక్టర్ ఒకటి రాసిస్తారు కదా మెడిసిన్స్, అవన్నీ దాన్నే ప్రిస్క్రిప్షన్ అంటారు. అండ్ దాంతో పాటు స్టెబిలిటీ కండిషన్స్ గురించి నేర్చుకుంటాం, అండ్ డోసేజ్ ఫార్మ్స్ గురించి నేర్చుకుంటాం. అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ నేర్చుకుంటాం. అండ్ మనకి దీనిలో మేజర్ గా ల్యాబొరేటరీస్ కూడా ఉంటాయి, అండ్ ల్యాబ్స్ కూడా చాలా బాగుంటాయి. సిరప్ ప్రిపరేషన్, ఓఆర్ఎస్ ప్రిపరేషన్స్ అలా చాలా ఉంటాయి. అండ్ ఈ సబ్జెక్ట్ కి మీరు యూజ్ చేయాల్సింది ఆర్ఎం మెహతా. చాలా సింప్లిఫైడ్ గా ఉంటది, మీకు చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటది. అండ్ E5 అయితే మనకి మెయిన్ యూనివర్సిటీ ఎగ్జామ్. ఇది కాకుండా మనకి రెమీడియల్ మ్యాథ్స్ ఆర్ రెమీడియల్ బయాలజీ అని ఉంటది. అండ్ ఇదేంటంటే లైక్ ఎంపీసీ, లైక్ మీరు కానీ ఇంటర్లో ఎంపీసీ చేసుంటే మీరు బయాలజీ చదువుకుంటారు ఇప్పుడు. అండ్ ఒకవేళ మీరు కానీ ఇంటర్లో బైపీసీ చేసుంటే మీరు మ్యాథ్స్ చదువుతారు. లైక్ ఇప్పుడు బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ లో, లైక్ బీఫార్మసీ అయినా ఫార్మాడీ అయినా ఫస్ట్ ఇయర్ లో మీకు ఇలా ఉంటుంది. అండ్ ఇది ఎందుకంటే లైక్ బేసిక్ నాలెడ్జ్, బేసిక్స్ ఏం మర్చిపోకుండా బేసిక్స్ గుర్తు చేయడానికి మనకైతే ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ రెమీడియల్ బయాలజీ మీ ఇంటర్ టెక్స్ట్ బుక్ బేసిక్స్ సరిపోతుంది. ఒకవేళ మీరు ఎంపీసీ అయితే రాసన్ విల్సన్ అలాంటివి చదవడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. సో మీరైతే ఇంటర్ స్టేట్ బుక్స్ ఉంటాయి కదా, అవి కొంచెం చదువుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు బైపీసీఐ మ్యాథ్స్ చదవాలని అనుకుంటే ఎస్ఎన్ సిబర్ అనే ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది. నేను ఇక్కడ ఫోటో యాడ్ చేస్తా చూడండి. అదైతే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. బేసికల్లీ కాలేజ్ లోనే మీ ప్రొఫెసర్ మీకు నోట్స్ ఇస్తారు. సో దానికోసం అయితే అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. బట్ కొంచెం బేసిక్ ఎఫర్ట్ పెడితే మీకు మ్యాథ్స్ ఆర్ బయాలజీ కొంచెం ఈజీగా అయిపోతుంది. మీరు బీఫార్మసీ అయినా ఫార్మాడీ అయినా మీకు మాక్సిమం సేమ్ సబ్జెక్ట్సే ఉంటాయి. బట్ ఫార్మాడీ వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ కమ్యూనిటీ ఫార్మసీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఫార్మకో థెరపెటిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అండ్ దాంతో పాటు ఎపిడెమాలజీ అని కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ ఇలా కొన్ని మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ 3 సబ్జెక్ట్స్ వీళ్ళకి ఎక్స్ట్రాగా ఉంటాయి. లైక్ బీఫార్మసీ కాకుండా ఓన్లీ ఫార్మాడీకి ఉంటాయి ఈ సబ్జెక్ట్స్. అండ్ దీంతో పాటు వీళ్ళకైతే లైక్ హాస్పిటల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. లైక్ హాస్పిటల్ ని విజిట్ చేసి అక్కడ వాళ్ళ వర్క్స్ వాళ్ళకు ఉంటాయి. అండ్ ఇదైతే మేజర్ డిఫరెన్స్. హోప్ మీకు ఈ వీడియోతో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నేను ఏ వీడియోస్ పెట్టినా అది బీఫార్మసీ అండ్ ఫార్మాడీ ఇద్దరికి యూజ్ అయ్యేటట్టు పెడతాను. లైక్ సబ్జెక్ట్స్ కాకుండా లైక్ మీకు టైం మేనేజ్మెంట్ కోసమైనా లేదా ఏదైనా షెడ్యూల్ ని ఎలా ఫాలో అవ్వాలని, ఎగ్జామ్స్ ఎలా రాయాలి, అవి బోత్ బీఫార్మసీ స్టూడెంట్స్ కి ఫార్మాడీ స్టూడెంట్స్ కి ఇద్దరికి యూస్ఫుల్ అయ్యేలానే పెడతాను. బట్ కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే వాళ్ళకి వేరుంటది. హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ నేనైతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ లింక్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ మెసేజ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.